పద్ధతులైన ప్రభుత్వం ఇస్తున్నదంటే దీనికి కావాల్సింది ఏంటి? సంవత్సరానికి 220 రూపాయలు లేబర్ కార్డు తీసుకుంటే ఇవన్నీ మనకు వర్తింపు పడతాయి. చాలామందికి అవగాహన ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కొడుతున్న బిల్డింగ్ కార్మికులు కాదు, అందరూ కూడా గ్రామాల ప్రాంతాల్లో వ్యవసాయాలు చేసుకొని జీవనం సాగించేటువంటి ఉండేటువంటి కార్మికులు. ఆడ గ్రామాల్లో మనకి వర్షాలు లేక నీటి సౌకర్యం లేకుండా భూమిలో ఫలాలు సక్రమైన పద్ధతిలో మనకు రాకుండా మనం కార్మికులుగా ఇవాళ గ్రామీణ ప్రాంతం వచ్చేటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా వరకు గ్రామాల్లో వచ్చినటువంటి కార్మికులే బిల్డింగ్ కార్మికులుగా ఇవాళ రోడ్డుపై నిలబడుకొని, అయ్యా నన్ను ఈరోజు అమ్ముడు పోతాను, నన్ను ఒకరోజు కొనుక్కోండి అని చెప్పని రోడ్డు ముందుకు వచ్చి నా శ్రమని, రక్తాన్ని, కష్టాన్ని అమ్ముకోండి, మీరు కొనుక్కోండి, నేను అమ్ముదానికి సిద్ధంగా ఉండని చెప్పని దుర్భారమైన పరిస్థితి మనకు కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిజమా కాదా? ఈరోజు పాతకాలపులో హరిశ్చంద్రుడు తన ఇచ్చిన మాట కోసం తన భార్యని, బిడ్డని తానే అమ్ముకున్న పద్ధతుల్లో ప్రతి బిల్డింగ్ కార్మికుడు కూడా ప్రతిరోజు నిధులేసి వచ్చి ఈ రోజుకి నన్ను కొనుక్కోండి, మీకు అమ్ముడు పోతా, అది వచ్చినటువంటి డబ్బులతో నా కుటుంబ అవసరాలు తీర్చుకుంటానని చెప్పని ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చేటువంటి నిర్ఘారమైన పరిస్థితి బిల్డింగ్ కార్మికులు అనిపిస్తుంది. ఇది మనం గమనించాల. ఇవాళ మనం అందరికి ఎట్లా సౌకర్యాలు ఉన్నాయో బిల్డింగ్ కార్మికులు కూడా ఆ పద్ధతిలో ఉండాలనేది సొసైటీని మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వంలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈ సజ్జలో ఉన్నటువంటి మనకేదైతే బిల్డింగ్ కార్మికులు రావాల్సినటువంటి డబ్బుల్ని ఈ నవరత్నాల పేరుతో 9 పథకాలకి దారి మళ్ళించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర ఏ ఒక్క కార్మికుడికి, బిల్డింగ్ కార్మికుడికి ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ అయింది లేదు. ఎవరికి వచ్చిందా? ఒక్క రూపాయి లేదు. ఏఐటీసీ ఇప్పుడు కోర్టులో కూడా వేసింది, దీనిపైనే కోర్టులో కేసేసింది ప్రభుత్వం పైన. అయ్యా పార్లమెంట్ చట్టం చేపడింది, మాకు లక్షలాది ప్లైన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, లేబర్ ఆఫీస్లో ఒక్క అడుగు కూడా ముందుకు అవటంలా. ఏమంటే చూస్తే ఖజానాలో డబ్బు లేదంటారు. అంటే మన డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దానికి ఈ ప్రభుత్వంలో రావటానికి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వాలు ఇవాళ దీని కూడా పక్కదాన్ని మళ్ళించి మన కడుపులు కొట్టే పద్ధతిలో చేస్తారు. దానికి ఏంటి చెప్తోంది, ఎక్కడ రాజీనామా పోరాటం చేస్తూ వాళ్ళ పైన హైకోర్టులో కేసు కూడా జరుగుతోంది. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రేపు 12వ తారీఖున పార్లమెంటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా బిల్డింగ్ కార్మికులు చేపట్టారు. రేపు ఈ నెల 12వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలిపించున్నారు. మీకు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇటువంటి దుర్గౌరవమైన పరిస్థితుల్లో, ఇటువంటి ఇబ్బంది అయిన పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానీ దాన్ని ఆస్వాదించుకొని కోట ప్రభుత్వం చెప్పాడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో, నేను వస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఏదైతే పక్కన మలిచిన డబ్బులను కూడా వెనక్కి తీసుకొచ్చి బిల్డింగ్ కార్మికులకి ఆ సంక్షేమ బోర్డులో జమ చేస్తానని చెప్పినటువంటి లోకేష్ బాబు కూడా వచ్చి 2 నెలలు కావస్తున్నా ఏ మాత్రం కూడా పట్టించుకున్న పాపం లేదు. అంటే వచ్చేటువంటి ప్రభుత్వాలను కూడా పేదవాడిని మభ్యపెట్టి మాయ చేసి తన ప్రభుత్వాలకు రావడానికి ఒక ప్రయత్నం చేసుకొని